హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, డింపుల్ హయాతి టాలీవుడ్‌లో హీరోయిన్. తను ఎప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె పైన, ఆమె భర్త పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? మరి ఏంటి వివాదం? మరి ప్రతిసారి ఈమె ఈ విధంగా వార్తల్లో నిలవడం చూస్తున్నాం. సో, ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? ఏంటి ఆ గొడవ? ఇప్పుడు ఆల్రెడీ 'డింపుల్ హయాతి' హీరోయిన్ తెలుగులో. ఆమె 'కిలాడి', 'రాంబాణం' అలాంటి సినిమాల్లో చేసింది. తర్వాత ఫస్టు ఆమెది వచ్చి 2017లో వచ్చిన 'గల్ఫ్' సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్‌లో. దాంతో ఆమె ఇంట్రొడ్యూస్ అయింది. దాని తర్వాత 'యురేకా దేవి 2', తర్వాత 'గద్దలకొండ గణేష్‌లో' స్పెషల్ సాంగు 'జర్ర జర్ర' అనే సాంగు ఇలాగా చేసింది. దాని తర్వాత కొంత తమిళ్‌లో కూడా సినిమాలు చేసింది. అయితే ఆమె సినిమాల ద్వారా పాపులర్ అవ్వడం కంటే కూడా వివాదాల ద్వారా పాపులర్ అవ్వడం అనేది ఆమె విషయంలో మనం చూసాం. హ్మ్. గతంలో కూడా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఆయనతో గొడవ పెట్టుకుంది అపార్ట్మెంట్లో పార్కింగ్ దగ్గర. ఆహ్, సో, ఆయన బయట నుంచి పార్కింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని అడ్డుపడుతున్నాడు అవని చెప్పి పరస్పరం కేసులు పెట్టుకున్నారు, గొడవలైంది. హ్మ్. ఇవన్నీ చూసాం మనం. అప్పట్లో ఆమె తరపున అడ్వకేట్ కూడా డేవిడ్ అనుకుంటా అతను. తర్వాత పెళ్లి చేసుకున్నట్టున్నాడు. హ్మ్. సో, అప్పట్లో ఆయనే అడ్వకేట్ ఎక్కువ సార్లు మాట్లాడడం అవన్నీ మనం కూడా చెప్పుకున్నాం గతంలో. సో, అంటే ఆమె కొంత అంటే ఒకటి అపార్ట్మెంట్‌లలో గొడవలనేవి వెరీ కామన్ వస్తుంటాయి. పార్కింగ్ ప్లేస్‌లో గానీ, కామన్ స్పేస్‌లో గానీ వస్తుంటాయి. మేబీ ఈమె కొద్దిగా స్ట్రాంగ్ వుమెన్ లక్షణాలు ఉన్నట్టుంది. అందుకని గట్టిగానే అతను డీసీ పైన కూడా పర్వాలేదనుకోని ఇది చేయడం. దాని తర్వాత ఈమె కారుని వాళ్ళు ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి చలాన్‌లేయడం అవన్నీ కూడా చేశారు. అంటే హ్మ్. డీసీపీ కూడా ఈమెను కొంత వేధించినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత మరి కాంప్రమైజ్ అయ్యారా? ఏం జరిగిందనేది సద్దుమణిగింది. ఓకే. అయితే ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ ఈమె వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఆమె వెర్షన్ ఏంటి? బాధితులెవరు? ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక హ్మ్, మన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ నమోదైంది. ఆ కంప్లెయింట్ ఇచ్చింది ఎవరంటే ప్రియాంక బెబర్ అనే ఒక అమ్మాయి. 22 ఏళ్ల అమ్మాయిది. ఆ అమ్మాయి రాయగడ జిల్లా, ఒడిస్సా. ఆ అమ్మాయి సెప్టెంబర్ 22న వీళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది. ఈ జాయిన్ చేసింది ఎవరంటే సాయి గుడ్ విల్ సర్వీస్ అని ఒక ఏజెన్సీ. ఈ మధ్య పని మనుషుల్ని, మెయిడ్స్‌ని గూడా సప్లై చేయడానికి ఏజెన్సీలు ఏర్పడ్డాయి కాబట్టి, ఈ ఏజెన్సీలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఒడిస్సా నుంచి కావచ్చు, లేకపోతే నార్త్ ఇండియా నుంచి కావచ్చు పని మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. హ్మ్. రెండోది ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువున్నారు కాబట్టి జార్ఖండు, ఉత్తరాఖండు ఇలాంటి ఏరియాల నుంచి, బీహార్ నుంచి ఇలాగ వీళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఈ మధ్య పని మనిషి అంటే అన్ని పనులు చేయాలి. ఇంట్లో పనులు చేయడమే కాకుండా వాళ్ళ కుక్కలుంటే కుక్కలను చూసుకోవాలి, పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవాలి. ఆహ్, వంట ఒక్కోసారి వంట అవసరమైతే వంట చేయాలి. ఇలాగ మల్టిపుల్‌గా ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. వాళ్ళకి ఫుడ్ అది ఇస్తారు, సాలరీ ఇస్తారు. హ్మ్. ఇలాగే జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ సాయి గుడ్ విల్ సర్వీస్ ద్వారా ఈ ప్రియాంక బెబర్ అనే ఒక అమ్మాయిని 22 తారీఖున వీళ్ళ ఇంట్లో పెట్టారు. అయితే ఈ అమ్మాయి చెప్పేది ఇంకా మనం వాళ్ళ వెర్షన్ అయితే ఇంకా బయటికి రాలేదు. హైతి వాళ్ళ వెర్షన్ ఏంటో మనకు తెలీదు. కాబట్టి మనం జడ్జి చేయలేము. ఒక వెర్షన్ మాత్రమే మాట్లాడుకుందాం. సో, ఓకే. ప్రియాంక వెర్షన్ ఏందంటే, అంటే పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లెయింట్‌లో ఇచ్చింది వెర్షన్ ఏందంటే, ఆమె చేరినప్పటి నుంచి కూడా వీళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. ఇద్దరు కూడా భార్యాభర్తలు డేవిడ్ అనే అడ్వకేట్ గాని, హయతి గాని హ్మ్. ఆమెని అబ్యూజింగ్‌గా చూడడం, ఆయన బూతులు తిట్టడం ప్రతిదానికి అది చేస్తున్నారు. కుక్కల్ని క్లీన్ చేయమని అవన్నీ చేస్తున్నారు. ఆ అమ్మాయికి అలవాటు లేదు. ఫస్ట్ టైము ఆహ్, ఇవన్నీ వచ్చింది. కుక్కల్ని ఎలా ట్రీట్ చేయాలో, ఈ డాగ్స్‌ని ఇవన్నీ తెలీదు ఆమెకి. సో, వీళ్ళు దాన్ని ఆ అమ్మాయి సరిగ్గా పని చేయలేదని బూతులు తిట్టడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టారనేది ప్రియాంక వెర్షను. హ్మ్. సో, అది మొన్న ఇంకా 29వ తేదీ అది ఇంకా గొడవ ఎక్కువైపోయి, ఈమెని ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ ఆహ్, నా చెప్పుల విలువ చేయదు నీ లైఫ్. నువ్వేంటి నా ఎదురుగా మాట్లాడుతున్నావు అది ఇది అని అబ్యూజ్ చేశాడని, ఆ అబ్యూజ్‌నంతా అమ్మాయి సెల్‌లో షూట్ చేస్తుంది ప్రియాంక. షూట్ చేస్తుంటే దాంతో ఆ అమ్మాయి మీద దాడి చేసి, ఇద్దరు కలిసి ఆ ఫోన్ తీసుకొని లాక్కున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి బట్టలు గూడా లాగేశారు.
ఆ అమ్మాయి ఆల్మోస్ట్ న్యూడ్ అయిపోయే పరిస్థితి ఉంటే దాన్నంతా కూడా హైత్ ఈ వీడియో తీసింది. సో, నన్ను అబ్యూజ్ చేయడము, నన్ను న్యూడ్‌గా వీడియోలు తీయడం ఇవన్నీ చేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలంటున్నారు. మా హస్బెండ్ అడ్వకేట్ మీరేం పీక్కోలేరు అంటున్నారనేది ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి అక్కడి నుంచి అతి కష్టం మీద పారిపోయి ఈ ఏజెన్సీ దగ్గరికొచ్చింది. ఎందుకంటే ఏజెన్సీకే చెప్పుకోవాలి కాబట్టి ఆ అమ్మాయి. ఏజెన్సీ వాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడితే కూడా వాళ్ళు ఏజెన్సీతో కూడా రూడ్‌గానే మాట్లాడారనేది చెప్తున్నారు. సో, దాంతో ఏజెన్సీ వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేత కంప్లెయింట్ ఇప్పించారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో. హ్మ్. సో, ఇప్పుడు ఆ వీళ్ళ మీద కేసయితే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు. సెక్షన్ 74, 79, 351, 324 అంటే క్రిమినల్ ఇంటిమిడేషను, అసాల్టు ఈ సెక్షన్ల కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసయితే బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇప్పుడు ప్రాథమిక విచారణ అనేది మొదలుపెట్టారు. అంటే ఆమె వాళ్ళ వెర్షన్ ఏంటి? వాళ్ళని ఏం జరిగిందసలు అనేది చేస్తున్నారు. సో, ఈ ఇది బేసిక్‌గా జరిగింది. దీనికి ఇంకా ఆమె గాని, వాళ్ళ హస్బెండ్ గాని బయటికి రాలేదు. హ్మ్. మేబీ ఈరోజు లేటర్‌లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా హస్బెండ్ ఆయన కూడా అడ్వకేట్ కాబట్టి ఆయన కూడా ఒక కంప్లెయింట్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ఆయనేం చేస్తున్నాడంటే ఈ అమ్మాయి ఆహ్, తన ఇంట్లో దొంగతనం చేసిందనో, ఇంకోటో అతను పెట్టే అవకాశం ఉంది. ఈ అమ్మాయి చేసింది, చెప్పిన పని చేయట్లేదు. మేము గట్టిగా అడిగాము చెప్పిన పని చేయమని. దాంతో ఈ అమ్మాయి ఆహ్, డబ్బులెక్కువ డిమాండ్ చేసింది. డబ్బులు మేమంతా నీకు మాట్లాడిందే ఇస్తానన్నాం కాబట్టి ఎక్కువ ఇవ్వలేమనేది ఆమె వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. హ్మ్. ఇదేందంటే మామూలుగానే పని మనుషులతో వచ్చే ప్రాబ్లమ్స్. చాలా చోట్లేందంటే యజమానుల ఎక్స్‌పెక్టేషన్‌కి అనుగుణంగా పని మనుషులు పనిచేసే పరిస్థితి లేదు. మనం చాలా చూస్తున్నాం అనుభవాలు. హ్మ్. సో, వాళ్ళ పని మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వాళ్ళేందంటే నలుగురు ఇళ్లల్లో మామూలుగా అయితే నలుగురు ఇళ్లల్లో చేసుకోవాలి కాబట్టి ఒకే దగ్గర ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు నలుగురు ఇళ్లల్లో పోయి పనులు చేయలేరు. అందువల్ల ఫాస్ట్‌గా పనులు ఫాస్ట్‌గా చేసినప్పుడు సరిగ్గా చేయలేరు ఏది గూడా. అన్నీ హ్మ్. గూడా ఫాస్ట్‌గా జేయాలి గదా! వాళ్ళు టైం బెట్టుకుంటారు. ఈ టైంలో టక టక ట ఇట్లా బాత్రూమ్‌లకెళ్ళి ఇటొస్తారు. బాత్రూమ్ క్లీన్ అయినట్టే ఉంటది గానీ క్లీన్ గాదు. ఇలాంటి వీళ్ళకి సమస్యలుంటాయి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళదిది. సో, ఇప్పుడేందంటే ఇక్కడ ఆహ్, వీళ్ళు గూడా డిపెండ్ అయిపోయుంటారు పని మనుషుల మీద. సో, కొంతమంది ఉద్యోగాలుంటాయి. కొంతమందికి రకరకాల ప్రొఫెషన్స్ ఉంటాయి. విమెన్ గూడా ఇంతకుముందంటే విమెన్ ఇంట్లో పని చేసేవాళ్ళు. ఇవాళ పని చేయలేని పరిస్థితి. హ్మ్. వాళ్ళు గూడా బయట ఉద్యోగాలు కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు ఏవో ఉంటాయి. అందువల్ల పని మనుషుల మీద డిపెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళతో ఏమన్నా రూడ్‌గా మాట్లాడితే వాళ్ళ బంధువులను వాళ్ళని వీళ్ళని తీసుకొస్తారు. గొడవలు అవుతాయని చెప్పి ఎక్కువగా బయట నుంచి తీసుకొస్తున్నారు. రెండోది ఇక్కడ వాళ్ళు ఇళ్ళల్లో ఉండరు. వాళ్ళకి ఇండ్లుంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. సో, ఇంట్లోనే ఉండాలి పని మనుషులంటే ఒరిస్సా వాళ్ళో, లేకపోతే బీహార్ వోళ్ళో, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఈ ఏరియాల నుంచి వస్తున్నారు. హ్మ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి పని మనుషులు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం. ఇక్కడికొచ్చి ఒక్కోసారి వీళ్ళని చంపేసి లేకపోతే గాయపరిచి డబ్బులో, నగలో తీసుకొని వెళ్ళిపోవడం. ఈ మధ్య కూడా కూకట్పల్లిలో ఒక ఆవిడని అలాగా స్టీల్ సామానుకి సంబంధించిన ఓనర్ భార్యని చంపేసి ఇద్దరు అబ్బాయిలు పని మనుషులు హ్మ్. డబ్బులు తీసుకొని గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతే పట్టుకున్నారు వాళ్ళని. అవును. సో, ఇలాంటివి విజయవాడలో కూడా ఒక ఇంట్లో వాళ్ళ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఫాదరు, మదర్‌ని ఇక్కడ పెట్టారు. ఫాదర్‌ని కొత్తగా చేరిన పని మనిషి అమ్మాయి వాళ్ళ లవర్ కలిసి అతన్ని చంపేశారు. ఇలాగ చాలా కేసులు వింటున్నాం. ఆ మధ్య కూడా వనస్థలపురం ఎక్కడో ఒక ముసలావిడని పెట్టారు ఇంట్లో. ఆ ఇల్లుంది. వాళ్ళేమో కొడుకులు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఇల్లుంది కదా ఖాళీగా ఇల్లు చూసుకుంటదని ఈమెని అక్కడ పెట్టారు. ఆమె దగ్గర నగలుంది. అక్కడ పనిచేసే పని మనిషి వాళ్ళ అక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆవిడని చంపేసి నగలు తీసుకెళ్లారు. ఇలాగా ఈ ఈ మధ్య కాలంలో పని మనుషుల వల్ల సఫరింగ్ అనేది వీళ్ళకి కూడా జరుగుతుంది. కొన్ని కేసులు ఇలాగ పని మనుషులను కూడా అబ్యూజ్ చేయడము, వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోకల్ స్టాండ్ ఏముండదు కాబట్టి వాళ్ళని ఏమన్నా భరిస్తారని చెప్పి వాళ్ళతో అబ్యూజివ్‌గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు 'ఐత్' మీద ఆల్రెడీ కేసులున్నాయి. ప్రియర్ కేసులున్నాయి. ఈమెకి ఇట్లాంటి రూడ్ బిహేవియర్
హిస్టరీ ఉందనేది కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద స్ట్రిక్ట్గానే ఉండే అవకాశం ఉంది. ఉమ్. కాకపోతే వీళ్ళ హస్బెండ్ కూడా అడ్వకేట్ కాబట్టి ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనకి అంటే లీగల్ సిస్టమ్ ఇవన్నీ అతనికి బాగా తెలుసు కాబట్టి చేయొచ్చు. ఏదేమైనా నేను అనుకోవడం ఇది ఆమె ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది ఆ పని మనిషి? కాంపెన్సేషన్‌కి వాళ్ళేమన్నా డబ్బులిచ్చి కేసు విత్‌డ్రా చేసుకుంటారా ఏందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పని మనిషి కూడా కేసు పెట్టింది గానీ దాని తర్వాత ఆమె ఫాలో